guys, welcome back to our channel. ఇదిగోండి గైస్, ఇక్కడ డిస్ప్లే అవుతున్న బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మీ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి ఇదిగోండి, ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి, వెనక నాట్ చేసుకోవాలి. అలానే ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎండింగ్ వరకు. అలానే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇదైతే శారీలో బ్లౌజ్. దీనికి లైనింగ్గా నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా, క్యాన్వాస్ పేపర్ డిజైన్స్ కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫస్ట్ డబల్ ఫోల్డ్ ఉంది, దాన్ని ఇదిగోండి ఇలా ఫస్ట్ అడ్డంగా డబల్ ఫోల్డ్ ఉంది, తర్వాత ఇలా మన బ్లౌజ్కి 4 ఫోల్డ్స్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్స్ బయట సైడ్కి ఉండేటట్టు అయితే ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని గైస్, ఈ వీడియోలో ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తూ టేప్ యూజ్ చేస్తూ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అయితే ఉంటుంది. ఫస్ట్ ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తూ ఫస్ట్ ఇలా ఈవెన్గా అయితే పట్టుకోండి, డబల్ ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రైట్ సైడు డబల్ ఫోల్డ్ చేసి బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటే అంత ఫస్ట్ ఒక లైన్ వేయండి. దాని తర్వాత 1 ఇంచ్ వరకు డాట్స్ కోసం ఇంకొక 1 ఇంచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం. అర్థమైంది కదా, ఎగ్జాక్ట్ లూజ్ ఎంత ఉందో అంత, దాని ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్. ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉంది అన్నది ఎలా చూసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి, 30ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి టేప్, అప్పుడు నడుం లూజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అన్నది అయితే చూసుకోవాలి. మీకు సరిగా అర్థం అవ్వకపోతే టేప్ డైరెక్ట్గా పెట్టి ఇలా చూసుకోండి. ఫస్ట్ 13 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నేను 14 ఇంచెస్ అయితే తీసుకుంటా. ఫస్ట్ కింద ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి, లైనింగ్ అటు ఇటు ఉన్న కట్ చేసేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇదిగోండి, నేను 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా, ఎగ్జాక్ట్ ఉంది కదా. ఇలా ఎగ్జాక్ట్గా వేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకొని కింద ఒక 1/4 ఇంచ్ వదులుకున్నాం కదా, సరిపోతుంది. ఇక్కడ పైన అంత 1/2 ఇంచ్ ఎందుకంటే మనం షోల్డర్ కొంచెం క్రాస్ తీసాం కాబట్టి సరిపోతుంది ఖర్చుల కోసం. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ కోసం షోల్డర్ 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 6 ఇంచెస్ స్ట్రైట్గా ఒకటి పెట్టి ఆ 6 ఇంచెస్కి స్ట్రైట్గా ఇంకొక 6 ఇంచెస్ ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. గైస్ చాలా ఈజీ, కొంచెం బ్రెయిన్ పెట్టి అయితే వినండి. ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ డిపెండ్స్ అపాన్ బాడీ మెజర్మెంట్స్ అండి. ఈ 1.5 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు కర్వ్ స్కేల్తో అయితే ఇలా కర్వ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నా, షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నా. చాలామంది ఏంటి అంటే నెక్ విడ్త్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడు నెక్ విడ్త్ మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి. చాలామంది షోల్డర్ విడ్త్ చిన్నగా కావాలి అని అడుగుతారు, అప్పుడు మనం షోల్డర్ చిన్నగా తీసుకోవాలి. ఇలా ఒక్క 1/4 ఇంచ్ కిందకి ఇలా కొంచెం లైన్ అయితే క్రాస్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ విడ్త్ 30 ఉంది అనుకోండి, 30 డివైడెడ్ బై 4 చేయాలి. మీకు అట్లా డివైడ్ చేసుకోవడం రాకపోతే టేప్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. ఎంత పార్ట్ అయితే వస్తుందో ఫస్ట్ ఒక్క లైన్ ఎంతైతే వస్తుందో అంత చెస్ట్ పార్ట్ ఉన్నట్టు. ఇదిగోండి, ఇప్పుడు కింద పెట్టిన డాట్ పైన పెట్టిన డాట్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ విడ్త్ ఎంత అంటే 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 14 ఉంది కదా, 14లో 9 ఇంచెస్ వెళ్ళిపోతే 3 ఇంచెస్ హుక్స్ పార్ట్కి అయితే మిగులుతుంది. బ్యాక్ లెంత్ మీకు ఇష్టం, మీకు ఎంత కావాలి అంత పెట్టుకోవచ్చు కదా. డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు డీప్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే డ్రా చేసేయండి. నేను పైన బోట్ పెట్టాలి అనుకుంటున్నా కాబట్టి 2 ఇంచెస్ వరకు అయితే ఇలా డ్రా చేసుకుంటున్నా. 2 ఇంచెస్ వరకు అలా డ్రా చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆ పైన బాక్స్లో బోట్ నెక్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపించినట్టు. గైస్, ప్రతిదానికి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నా కదా, సో మీరు కూడా అలా కొనండి, ఆ స్కేల్ ఉంటే అన్ని దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిజైన్ మనం తర్వాత అయితే 1-2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అయితే డ్రా చేసుకుందాము. చుట్టూరా మొత్తం కట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇప్పుడు కింద బాక్స్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేయండి. ఇప్పటిదాకా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద సైడ్ ఉన్నది, ఇది వెనక సైడ్ పైన సైడ్ ఉన్నది. ఇలా ఇలా లైన్స్ అయితే వేసుకోండి గైస్. మనకు తర్వాత ఫిట్టింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఈ ఎడ్జ్లో కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్లాండ్గా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకుందాం. షోల్డర్స్ మధ్యలో నుంచి ఇలా పెట్టి 10 ఇంచెస్ వరకు ఒక డాట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇదిగోండి నేను మిడిల్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి అయితే డ్రా చేసుకుంటున్నా. అపెక్స్ పాయింట్ ఇక్కడ నేను 9.5 దగ్గరకు అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇలా మీకు కప్ షేప్ ఎక్కువ కావాలి అంటే పెద్దగా అయితే తీసుకోండి గైస్. అంటే మధ్యలో లెంత్ ఎక్కువ ఉండేటట్టు అయితే తీసుకోండి. విడ్త్ ఎక్కువ ఉండేటట్టు అయితే తీసుకోండి. నెక్స్ట్ మీకు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పెట్టి అయితే ఈ షేప్ డ్రా చేసుకోవచ్చు. కప్ సైజ్ ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు నేను అడ్డంగా లైన్స్ వేసాను కదా, అది ఎక్కువ తీసుకోండి. ఇంతే ప్రిన్సెస్ కట్ అది ఇదిగోండి ఇలా డ్యాప్ చేయడం వల్ల 2 సైడ్స్ అయితే పడుతుంది. సేమ్ దాని మీద అయితే డ్రా చేసుకోండి. నేనేం సపరేట్గా కట్ చేయట్లేదు, స్ట్రైట్గా ఊరికే అట్లా స్టిచ్ వేసేస్తా. ఇలా వేసుకోవడం వల్ల ఫాస్ట్గా అయితే అవుతుంది వర్క్. మీరు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇలా వేయండి. నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోండి, దాన్ని డబల్ ఫోల్డ్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నా. నెక్ లెంత్ వచ్చేసి 5.3 అయితే తీసుకున్నా. నాకు ఎక్కువ డీప్ వద్దు అనుకున్నా కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. మీకు ఎక్కువ డీప్ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి. ఇదిగోండి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది చూద్దాము. 1 ఇంచ్ లోపలికి ఆ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపల సైడ్కి గాయస్, అర్థమవుతుంది కదా. 1 ఇంచ్ లోపల సైడ్కి ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. ఈ లైన్ ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ బయటకి, హాఫ్ ఇంచ్ అంతా బయటకి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. అర్థమైంది కదా. మీరు వీడియో స్లోగా పెట్టుకొని చూడండి, అర్థమవుతుంది. ఇట్లా జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేయండి. ఫస్ట్ మీకు రాకపోతే ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్ యూ షేప్ లాగా అయితే డ్రా చేసుకోండి. లైట్ యూ షేప్ రావాలి. మీకు స్ట్రైట్గా వస్తే అంత బాగా ట్రయాంగిల్ షేప్ వచ్చినట్టు వస్తుంది, అంత చూడడానికి బాగోదు. సో కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ 3 డాట్స్ని ఇలా జస్ట్ షేప్ అయితే కొంచెం కర్వ్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసినట్టు కాకుండా కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. మరి ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్లోకి అయితే డ్రా చేసుకోవాలి. నేను స్ట్రైట్ లైన్ వేసుకోలేదు, జస్ట్ కొంచెం షేప్ అయితే డ్రా చేసుకున్నా. నెక్ విడ్త్ 3 ఇంచెస్, లెంత్ 5.3 ఇంచ్. అర్థమైంది కదా. ఇంతే గైస్, కటింగ్ చాలా ఈజీ. మీరు అనుకున్నంత కష్టమేం లేదు. చూస్తున్నారు కదా, కటింగ్ ఇంతే. 3 స్టెప్సే. విడ్త్ లెంత్ పెట్టుకున్నాము, ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాము, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా షేప్ అయితే డ్రా చేసుకుని కర్వ్ తీసుకున్నాము. చాలా ఈజీ గైస్, ఇంతే. ఈ డిజైన్ ఎవరికైనా టఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీ అని అయితే చెప్పండి. ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. మీకు ఇంకా డీప్ కావాలి అంటే ఇంకా డీప్ పెట్టుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇంత అన్నట్టు పెట్టుకున్నా. ఇదిగోండి నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నా. మనం షేప్ డ్రా చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని ఇదిగోండి ఎగ్జాక్ట్ డిజైన్ ఒక్కటే ఉంచేసి పక్కన ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్కి తగినంత లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే దీనికి అర్థమవుతుంది. కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా పెట్టాలనుకుంటున్నా. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఈ షేప్ అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ దీన్ని కొంచెం నేను షేప్స్ అయితే ఇచ్చుకుంటాను అనమాట అక్కడక్కడ. ఇదిగోండి ఇలా కొంచెం బెండ్ చేసుకున్నా అక్కడక్కడ. మీరు ఎగ్జాక్ట్ ఆ బాక్స్లో వచ్చేటట్టు కావాలి అన్న అంత చిన్నగానే డ్రా చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం డీప్ కావాలి, మాకు ఇంకొంచెం లెంత్ ఎక్కువ కావాలి అన్న మీ ఇష్టం, అది మీ కంఫర్ట్కి తగ్గట్టు అయితే డ్రా చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగానే ఉండాలి, డీప్ తక్కువనే ఉండాలన్నట్టు అయితే స్టిచ్ చేసుకున్నాను బ్లౌజు.
ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే 2 సైడ్స్ అయితే పడుతుంది. ఇప్పుడు నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా కట్ చేసుకోవడం. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్స్కి స్లీవ్స్ వచ్చేటట్టు బార్డర్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఏ పార్ట్ ఎక్కడికి కావాలి అన్నది స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్స్ అయితే రెడీగా ఉంచుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అయితే జాయిన్ చేసుకుందాము. మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఇదిగోండి ఇలా మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నది. సో ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇది ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. అప్పుడు ఏంటి అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన సైడ్కి ఉంటుంది అనమాట. ఇది వెనక సైడ్కి ఉంటుంది లైనింగ్కి బ్లౌజ్కి ఇదిగోండి ఇలా చుట్టూ అయితే అటాచ్ చేసుకోండి. ఇంకా నేను ఇది ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేసా. ఇలా చుట్టూ చూస్తున్నారు కదా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి, నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ. ఇదిగోండి ఇలా స్టిచ్చెస్ మొత్తం వేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ మీరు సపరేట్గా పెట్టాలి అనుకుంటే సపరేట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను డ్రా చేసినట్టు కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే డైరెక్ట్గా అయితే స్టిచ్ చేసేస్తున్నా. ఇదిగోండి ఇలా జస్ట్ నేను ఎలా అయితే లైన్ డ్రా చేశానో సేమ్ అక్కడక్కడ పాదం దించుతూ ఇలా అయితే జరుపుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. నాకు కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. మీరు బిగినర్స్ అయితే కట్ చేసి అటాచ్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే మీకు అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే కొంచెం వెనక్కి ముందుకి వచ్చినట్టు అవుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ లోపలిది సపరేట్ బయట లైనింగ్ సపరేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా ఉంటే ఇదిగోండి ఇలా ఉంటే అవ్వదు. ఇంకా 2 సైడ్స్ సేమ్ ఇలానే ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అది చూడాలి ఇది చూడాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మొత్తం అన్ని వీడియోస్ కలిపి ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలన్నది అయితే చుట్టూ ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఎగ్జాక్ట్ డిజైన్ మీద ఒక స్టిచ్ అయితే వేసేయండి. డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాం అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది, అంటే దగ్గరికి అవ్వకుండా దూరం జరగకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి సైడ్స్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. సైడ్స్కున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కట్ చేసేయండి. నా మెయిన్ ఫ్యాబ్రిక్ మరి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే క్యాన్వాస్ పేపర్ నాకు ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెమే చాలు అన్నట్టు ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసా. మీకు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్న పర్లేదు అని అనుకుంటే మీ ఇష్టం అది. నాకైతే అంత ఎక్కువ వద్దు, కొంచెమే చాలు అన్నట్టు అయితే ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసా. ఈ పాయింట్ మీకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పక్కన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి అక్కడక్కడ కట్స్ పెట్టండి గాయస్. ఎప్పుడు ఇదిగోండి ఈ క్యాన్వాస్ పేపర్ కన్నా లైనింగ్ కొంచెం తక్కువనే ఉండేటట్టు అయితే చూసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ కంటే బయటకు రావద్దు లైనింగ్. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ క్యాన్వాస్ పేపర్ కంటే బయటకు వస్తే ఏమవుతుంది అంటే మన డిజైన్లో కనిపిస్తుంది. సో కొంచెం తక్కువ క్యాన్వాస్ పేపర్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడు 1/2 ఇంచ్ క్యాన్వాస్ పేపర్ మీద ఫోల్డ్ చేసేసి ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకుంటాము. మీకు ఎక్కడైతే షేప్ తిరగట్లేదు అని మీకు అనిపిస్తుందో అక్కడ ఇలా కట్స్ పెట్టేయండి. ఇలా కట్స్ పెట్టేసి ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడానికి వస్తుంది. గైస్ ఈ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా ఈజీ కూడా. చూడడానికి ఒకటే టఫ్ ఏమో, అది మాకు రాదేమో అన్నట్టు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఫస్ట్ అయితే క్యాన్వాస్ పేపర్కి మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను మీకు. ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి. ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ అయితే వేసేయండి. మధ్యలో మీకు గుర్తుండాలి అంటే కట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి స్ట్రైట్గా ఇంకొక లైన్ థిక్ లైన్ అయితే చేసేయండి. ఇక్కడ నేను ముందే ఏం చేశాను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా
క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్స్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో ఒక లైన్ అయితే వేయండి. ఎగ్జాక్ట్ ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మనం 6 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి షోల్డర్, ఇటు 3 రావాలి, ఇటు 3 రావాలి, అలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మనం క్యాన్వాస్ పేపర్కి అలానే కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి లైన్ వేసాం కదా, ఆ 2 లైన్స్ ఈక్వల్గా ఉండేటట్టు పట్టుకొని చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల జరగకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఓపిక ఉంటే మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవచ్చు ఫస్ట్. నేనైతే డైరెక్ట్గా సేఫ్టీ పిన్స్ పెట్టి అయితే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేయాలి. ఇదిగోండి గైస్, నేను ఎక్కడ వేస్తున్నా అన్నది మీకు అర్థమవుతుంది కదా స్టిచ్ అన్నది. కొంచెం మీరు బిగినర్స్ అయితే స్లోగా వేసుకోండి, కంగారు ఏం లేకుండా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో నేను ఆల్రెడీ డోరీస్ అయితే రెడీగా స్టిచ్ చేసి పెట్టుకున్నా, రివర్స్ చేసేసి. ఇదిగోండి ఇక్కడ నా ఫింగర్స్ పెట్టిన దగ్గర అయితే మనం అటాచ్ చేసుకోవాలి థ్రెడ్స్ని. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎక్కడి నుంచి పెట్టినా కింద నుంచి పెడుతూ లోపల ఒక చేయి పెట్టి ఇదిగోండి మనం లోపల చేతితో అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆ షేప్లో వచ్చేటట్టు అయితే రావాలి. థ్రెడ్స్ కొంచెం చిన్నగానే ఉండాలన్నమాట, అప్పుడు మన బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్తోనే ఉండాలి థ్రెడ్స్ అన్నవి. రెడీమేడ్ డోరీస్ అటాచ్ చేసుకుంటే అంత లుక్ అనిపించదు. ఇదిగోండి ఒకటి అయిపోయింది కదా, ఇటు సైడ్ కూడా ఇంకొకటి కూడా సేమ్ అలానే ఫస్ట్ది ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే ఒక 2-3 స్టిచెస్ వచ్చేటట్టు అయితే వేసుకోండి. అది ఇంత రఫ్ చేసుకోండి థ్రెడ్స్ ఊడిపోకుండా ఉండడానికి. చూసుకోండి గైస్, 1-2 సార్లు చూసుకొని ఎగ్జాక్ట్ షేప్లో ఉందా లేదా అన్నది చూసుకొని అయితే స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా అయితే వేసుకోవాలి. మీకు అర్థమైంది కదా గైస్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ షేప్ మూల దగ్గర షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనం వేసిన స్టిచ్ కంటే ఒక్క పావించి వదిలేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని వదిలేసి మిగిలింది మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మూలలు తిరిగే దగ్గర కార్నర్స్ దగ్గర మిడిల్లో కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసేసి అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి గైస్. ఇంకా ఈ థ్రెడ్స్ టైట్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి ముందే, ఎందుకంటే మనం రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత చేయడానికి రాదు. ఇదిగోండి అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి గాయస్. ఈ కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్గా తిరుగుతుంది, అలానే ఫ్యాబ్రిక్ లోపలికి ఉన్నట్టు ఉండదు అనమాట. మనకి ఈ కట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ డిజైన్లో. సో అస్సలు మర్చిపోకండి ఈ పాయింట్ని. ఇప్పుడు ఇదిగోండి ఇలా రివర్స్ చేసేయాలి. కట్స్ పెట్టిన తర్వాత థ్రెడ్స్ పట్టుకొని ఇలా లాగేయండి. ఇదిగోండి ఇలా లాగేస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది డిజైన్ అన్నది. మీకు ఇలా పర్ఫెక్ట్గా రాలేదు అని అంటే మరి ఏం చేస్తారు, స్టిచ్చెస్ చేసి మళ్ళీ స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్గా వచ్చే వరకు అయితే స్టిచ్ చేసేయండి. ఇదిగోండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను వేసుకున్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అన్నది. నేను వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ ఉండే బ్లౌజ్ మొత్తం, అందుకు మీకు అలా కొంచెం షేప్ కరెక్ట్గా అనిపించదు. నేను ఇంకొకసారి అయితే వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది, టైట్ చేసేసా, చాలా బాగుంది. ఇప్పుడు అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి గాయస్. లైనింగ్ కనిపించకుండా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి. ఈ అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. ఎక్కడైనా డిజైన్ లోపలికి ఉందా అన్నది చూసుకుంటూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. మీకు ఎప్పుడు చెప్తా, నా ప్రతి వీడియోస్లో చెప్తా, మెయిన్ ఫ్రంట్ డిజైన్, ఫ్రంట్ నెక్ అన్నది బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్యాక్ డిజైన్ అయినా కొంచెం కనిపించదు, మనకు లుక్ మొత్తం ఫ్రంట్ డిజైన్తోనే అయితే సెట్ అవుతుంది. సో ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి అప్పర్ స్టిచ్ మొత్తాన్ని అయితే ఇలా స్టిచ్ చేసిన అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ డిజైన్
మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి చూస్తున్నారు కదా. ఇక నేను వేసుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో బ్లౌజ్ అన్నది నాకు చాలా నచ్చింది. ఈ హ్యాండ్స్ మీకు స్టిచ్చింగ్ కావండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే చూద్దాము. ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ అయితే ఉంది. మీరు క్యాన్వాస్ పేపర్తో స్టిచ్ చేసుకోవాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు. నా బ్లౌజే కదా అన్నట్టు స్టిచ్ చేసుకున్నాను నేను ఆ రోజు టైం లేక. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి. మనం ఎగ్జాక్ట్ ఏదైతే మార్కర్తో డ్రా చేసుకొని ఉంటామో సేమ్ అదే దాని మీద వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసేయండి. ఇక్కడ ఇలా కార్నర్స్ తిరిగే దగ్గర పాదం లోపలికి పెట్టిన తర్వాతనే నీడిల్ లోపల పెట్టిన తర్వాతనే పాదం లేపండి, లేకపోతే డిజైన్ కొంచెం షేప్ అవుట్ అవుతుంది. గైస్ నా ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇదిగోండి ఈ డిజైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రాని అయితే కట్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అయితే ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. ఇదిగోండి ఇలా నేను నెక్స్ట్ టైం నుండి ఇంత లెంతీగా వీడియోస్ పెట్టకుండా జస్ట్ ఇలా స్టిచ్ చేసేయాలి అన్నదైతే చూపిస్తాను. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి, ఇలా కార్నర్స్ తిరిగే దగ్గర, మూలలు తిరిగే దగ్గర. నెక్స్ట్ ఇలా లైనింగ్ని రివర్స్ చేసేయండి. లైనింగ్ని లోపల సైడ్కి వేసేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ బయట సైడ్కి వచ్చేయాలి. ఇలా రివర్స్ చేసేయండి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఇలా షార్ప్ ఉన్నది ఒకటి తీసుకొని ఇలా లోపల సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. డిజైన్ అయితే ఇలా ఉంది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు టాప్ అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి నీట్ ఫినిషింగ్ కోసం. ఇలా వేసుకునేటప్పుడు ఏంటి అంటే లైనింగ్ కనిపించొద్దు గైస్, బయట సైడ్కి లైనింగ్ కనిపించకుండా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. మీకు ఒకవేళ లైనింగ్ వస్తుంది అని మీకు అర్థమైతే ఇదిగోండి ఇలా లైనింగ్ని కొంచెం కింద నుంచి లాగితే అది వెనక సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కంప్లీట్గా అయితే మొత్తం స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోండి. స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. అలానే డిజైన్ కూడా షేప్ అవుట్ అవ్వద్దు అనమాట. ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం బ్రెయిన్లో. ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా డిజైన్ చాలా చాలా నీట్గా అయితే ఉంది. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది ఈ డిజైన్ అయితే. మీకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇది రివర్స్ చేసి ఇదిగోండి గాయస్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కడ ఎయిర్ స్పేస్ ఏం లేకుండా, ముడతలేం లేకుండా అయితే చూసుకొని ఇదిగోండి ఇలా చుట్టూ అయితే స్టిచ్ వేసుకొని ఇలా అతికించుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుంటాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఉంది, దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంచాలి. ఇలా ఉంచి పైన స్టిచ్చెస్ అయితే 2 షోల్డర్స్ ఈవెన్గా పట్టుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఈవెన్గా పట్టుకొని నీట్గా అయితే వేసుకోండి గైస్ ఇప్పుడే. ఎందుకంటే మనం ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఏం చేయలేము ఇంకా. ఇదిగోండి ఇలా మనం ముందే డ్రా చేసుకొని ఉంటాం కదా, సేమ్ అంత లెంత్తో వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసేయాలి. ఇదిగోండి ఇలా 2 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి. లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఖర్చు మొత్తం బ్యాక్ సైడ్ కనేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఈ టిప్ చాలామంది ఫాలో అవ్వరు. ఇది చాలా దీనివల్ల చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట. లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా అటు సైడ్ ఇటు సైడ్ కదలకుండా నీట్గా ఒకే సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీస్లో హ్యాండ్స్ కోసం బార్డర్ వచ్చి ఉంటుంది కదా, ఆ బార్డర్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే కట్ చేస్తున్నా నేను. ఇదిగోండి ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. బార్డర్ కింద సైడ్కి ఉండేటట్టు అయితే చూసుకుంటున్నా నేను. ప్లెయిన్ది పైన సైడ్కి ఉండాలి, బార్డర్ కింద సైడ్కి రావాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని లెంత్ వచ్చేసి నేను 13 తీసుకున్నా బ్లౌజ్ హ్యాండ్ లెంత్. ఇదిగోండి గాయస్ విడ్త్ వచ్చేసి కింద 7 ఉంది, అర్థమైంది కదా. కింద 7 తీసుకుంటున్నా, 7కి ఒక డాట్ అయితే వేసేయండి. ఇప్పుడు పైన సైడు నేను 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. మీరు ఇంకొంచెం ఎక్కువ చబ్బీగా ఉంటూ ఇంకొంచెం పఫ్ ఎక్కువ కావాలి అనుకున్నా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పైన సైడ్కి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు క్రాస్గా అయితే ఇలా డ్రా చేసుకోవాలి.
పైన 3.5 ఇంచెస్ది, కింద 7 ఇంచెస్కి ఆ 2 డాట్స్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి గాయ్స్. లెంత్ వచ్చేసి నేను 13 తీసుకున్నా. మీకు ఇంకా ఎక్కువ పఫ్ కావాలి అంటే మీరు 15, 16 కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఇంత పఫ్ వద్దు అనుకుంటే ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. మీ హైట్కి తగినట్టు మీకు ఎక్కువ పఫ్ కావాలా తక్కువ పఫ్ కావాలా అన్నదాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి మీకు ఎంత కావాలి అన్నది. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి గైస్, మీకు పఫ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది ముందే డిసైడ్ చేసుకోండి మీ ఫ్యాబ్రిక్ని బట్టి. అయితే చూడ్డానికి కష్టం అనేటట్టు ఉంది కానీ చాలా ఈజీ గైస్. వేసుకున్న తర్వాత కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది డిజైన్. ట్రై చేయండి డెఫినెట్గా. కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా 2 సైడ్స్ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు మీకు చూపిస్తా డీటెయిల్గా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది. దానికంటే ముందు ఒక చిన్న షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను నేను స్టిచ్ చేసుకుని. స్టార్టింగ్లో డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి డిజైన్ స్టార్టింగ్లో. మీరు ఇంకా ఇక్కడే ఈ స్టెప్ దగ్గరే ఏదైనా లేస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్కి బీడ్స్ అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి అలా ఒకసారి. నేను బీడ్స్ అటాచ్ చేయాలి అనుకున్న బీడ్స్ లేస్ నాకెందుకో ఎక్కువ ఓవర్ అనిపించింది. సో ఇంకా నేను వద్దు అనుకున్నా, అందుకు పెట్టలేదు. మీరు పెట్టాలి అనుకుంటే ఈ స్టెప్ దగ్గరనే పెట్టేసుకోవాలి. లేస్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా నేను ఏ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెడుతున్నా అన్నది. గైస్ మీకు ఎక్కువ లాంగ్ పెద్దగా కావాలి అంటే దూరం పెట్టుకోండి ఫ్రిల్స్, అంటే చిన్నగా పెట్టుకోండి. లేదు మాకు పఫ్ ఎక్కువ హ్యాండ్ చిన్నగానే చాలు, షార్ట్ స్లీవ్ టైప్ వచ్చినా చాలు అని అనుకుంటే మాత్రం ఫ్రిల్స్ దగ్గర పెట్టేసుకోండి. నేను కొంచెం హ్యాండ్ కొంచెం పెద్దగానే ఉండాలి అనుకున్నా కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే తీసుకున్నా, ఫ్రిల్స్ కూడా పెద్దగానే పెట్టిన. ఎక్కువ నాకు సరిపోయేంత అయితే వచ్చింది. చూసారు కదా మీరు తమ్నైల్లో చూసింటే అర్థమయ్యి ఉంటుంది లెంత్ ఎంత పెట్టుకున్నా అన్నది. ఇప్పుడు అటు సైడ్ పెట్టిన ఫ్రిల్స్ సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేయాలి గైస్. 2 సైడ్స్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం ఒక్కటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంటుంది గైస్. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఇదిగోండి 2 సైడ్స్ ఇలా పెట్టుకోండి. మీకు ఈజీ టిప్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము ఈజీ టిప్స్తో ఫాలో అవుతూ ఎలా స్టిచ్ చేయాలన్నది. నేను ఆల్రెడీ చిన్న స్లీవ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నా 4 ఇంచెస్ ఉండేటట్టు. జస్ట్ షార్ట్ స్లీవ్ అనమాట, ఊరికే కంఫర్ట్గా ఉండేటట్టు. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తా. ఫస్ట్ మిడిల్లో ఒక డాట్ వేసేయండి. మిడిల్లో ఒక డాట్ వేసి మనకు అప్పుడే అర్థమవుతుంది కదా, మనం ఆర్మ్ హోల్స్ డౌన్ వచ్చే వరకు అయితే నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ చుట్టూ రౌండ్ మొత్తం 10 ఇంచెస్ అనుకోండి, ఫ్రంట్కి 5 ఇంచెస్ బ్యాక్ 5 ఇంచెస్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ముందే అయితే ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోండి 5 ఇంచెస్ సరిపోయిందా, వెనక 5 ఇంచెస్ వచ్చిందా. మళ్ళీ మిడిల్లో ఉన్నది ఏం చేయాలి అంటే చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒకవేళ మిగిలితే చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చాలా ఈజీ గాయ్స్. ఇదిగోండి మిడిల్లో ఫ్యాబ్రిక్ మిగిలింది అనుకోండి, మిడిల్లో హ్యాండ్కి మిడిల్లో బ్లౌజ్కి మిడిల్లో హ్యాండ్కి మిడిల్లో పెట్టేసి చూడండి. అప్పుడు మీకు ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలి ఉంది అని మీకు అనిపిస్తే ఫ్రిల్స్ పెట్టేయండి, కంటిన్యూ చేసేయండి. మొత్తం 2 సైడ్స్ కూడా ఇలానే డివైడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్లోకి కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళీ సపరేట్ వచ్చినట్టు కాకుండా కంటిన్యూగా కలిసిపోయినట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గైస్ ఈ ఒక్క టిప్ అయితే కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి, ఇంకా మిగిలింది మీ ఇష్టం. ఈ ఒక్క చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే స్టిచ్ చేసుకొని చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు, ఈజీగా స్టిచ్ చేసేసుకుంటారు. చాలా యూనిక్ డిజైన్, చాలా యూనిక్ స్లీవ్స్ ఇవైతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్ అయిపోతున్నాయి. యూట్యూబ్లో కూడా చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఈ వీడియోస్కి. సో నా వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చేటట్టు అయితే చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఇదిగోండి హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి హ్యాండ్ స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా. నా దగ్గర ఒక చిన్న బీడ్స్ లేస్ ఉంది, వైట్ లేస్ అనమాట. ఒక
శారీకి కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంది. సో నాకు అంత హెవీ ఏం వద్దు అనిపించింది. సో ఇంకా నేను సింపుల్గా అయితే వెళ్ళిపోయా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో లుక్ అన్నది. నాకు హెవీగా వెళ్ళడం ఇష్టం లేదు, నాకు సింపుల్గా ఉండడం ఇష్టం లేదు, సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి ఇదైతే అటాచ్ చేసుకోవాలి. మీరు మీ శారీకి మ్యాచింగ్ ఉన్న బీడ్స్ లేస్ ఏదైనా లేస్ అటాచ్ చేసుకోండి గాయ్స్, కిరాక్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. నా శారీ సింపుల్గా ఉంది కాబట్టి నేను సింపుల్గా వెళ్ళాలి అనుకున్నా. సో ఈ లేస్ అయితే యాడ్ చేసుకోలేదు. మీరు ఒకవేళ హెవీ ఉండడం మీకు ఇష్టం, గ్రాండ్గా కనిపించాలా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇక నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ జాయిన్ చేసిన దానికి స్లీవ్ ఎలా జాయిన్ చేయాలన్నది అయితే చూపిస్తాను. మిడిల్లో స్లీవ్కి మిడిల్లో, బ్లౌజ్కి మిడిల్లో ఆ 2 డాట్స్ని ఇదిగోండి ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టు. నార్మల్ స్లీవ్ మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఇది రివర్స్ చేసి అక్కడ నుంచి అయితే స్లీవ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా మొత్తంని స్టిచ్ చేసేయాలి, హ్యాండ్ మొత్తం స్టిచ్ చేయాలి. నేను బ్లౌజ్కి లోతు ఆల్రెడీ తీసుకున్నా. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంది గాయస్. ఇదిగోండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తే లోపల షార్ట్ స్లీవ్ ఉంది కాబట్టి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూద్దాము. ఇదిగోండి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లోపలికి ఉండాలి. ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి నేను కింద నుంచి అయితే స్టిచ్ చేస్తున్నా కాబట్టి రెండు ఈక్వల్గా పట్టుకొని అయితే ఇలా నేను ఆల్రెడీ డ్రా చేసుకున్న చాక్ పీస్ ఉంది కాబట్టి నేను దాని మీదనైతే ఈజీగా స్టిచ్ చేసేస్తున్నా. అలా మనం ముందే డ్రాఫ్టింగ్ చేసుకున్న చాక్ పీస్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది అన్నది అయితే చూసుకొని దాని మీదనే స్టిచ్ వేసేయండి. ఇక్కడ 6.5 అయితే ఉంది. హ్యాండ్ లూజ్ మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని తీసేయండి. ఇక్కడ ఒక 3-4 స్టిచెస్ వేసి ఫైనల్గా లాస్ట్లో డబల్ ఫోల్డ్ అయితే ఇచ్చిన గుచ్చుకోకుండా ఉండడానికి. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్లీవ్ అయితే ఇలా ఉంది గాయస్. చాలా సింపుల్ అండ్ యూనిక్గా అయితే ఉంది. నేను వేసుకున్నప్పుడు చాలా హైలైట్గా అయితే ఉంది. వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి, చాలా బాగుంది అని. చాలామంది ఇన్స్టాలో డిఎం అయితే చేశారు, ఫుల్ వీడియో పెట్టండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని చెప్పేసి. నెక్ బ్లౌజ్ ఆల్రెడీ పెట్టేసా డిజైన్, ఇది స్లీవ్స్ వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఫుల్ వీడియో అది చూసేయండి గైస్. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నేను వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. ఆ లుక్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేసేయండి. బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టా, బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ నెక్ చూసారు కదా, ఆల్రెడీ నా ఛానల్లో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేసా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ బ్లౌజ్ కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వద్దు గాయస్, మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఆదోనమ్మాయి రాజీ అని ఉంటుంది, ఫాలో చేసేయండి. అక్కడ చిన్న చిన్న టిప్స్ చెప్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా వస్తాయి గాయస్, అసలు మిస్ అవ్వకండి. చెప్పింది ఎన్నిసార్లు చెప్తున్నా కదా, మిస్ అవ్వకండి గాయస్. మరి అన్నిసార్లు చెప్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.